వెజ్ కర్రీస్లో దీన్ని మించిన కర్రీయే లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకునే నిజం. అదే గుత్తి వంకాయ. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ గుత్తి వంకాయ కూర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది సింపుల్ మెథడ్లో చూపిస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయి, జీలకర్ర, నువ్వులు, గసాలు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, నానబెట్టిన కొంచెం చింతపండును కూడా వేసేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత 1/2 కేజీ నల్ల వంకాయలకి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కారాన్ని ఇందులోకి స్టఫ్ చేసేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని 2 గంటల నూనె వేసేసుకుని ఈ వంకాయలన్నీ కూడా సర్దేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని చక్కగా మగ్గిపోనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టేసుకుని ఇదే కడాయిలోకి ఇంకొక గంట నూనె వేసేసుకుని పోపు దినుసులు, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసేసి పోపు వేగిన తర్వాత మిగిలిన మసాలా కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలతో పాటు 2 కప్పుల నీళ్లు పోసేసి చక్కగా కలిపి మూత పెట్టి గ్రేవీ చిక్కపడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనలీ దించే ముందు కొత్తిమీర వేసి కలిపేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర రెడీ.